దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారండి. పొద్దున్న లేచారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు 5 to 6 ఆరాధన, ఉదయకాల వాక్యం, సాయంకాల వాక్యం, ఇవన్నీ ఎందుకండి? మనందరం ప్రభువులో ఎదగడాలి, బలపరచబడాలి, ప్రభు రాకడికి సిద్ధపడాలి. అంతేకాక ఇప్పుడున్న కష్టకాలంలో మనకు దేవుని వాక్యం చాలా అవసరం. ప్రార్థన జీవితం, ఆత్మీయత. ఏ స్థితిలో మీరున్నా, ఏ పరిస్థితిలో మీరున్నా, మీ స్థితిగతులను మార్చగలిగే దేవుడు ఆయన. ఈరోజు దేవుని తట్టు చూసే ఏ బిడ్డని దేవుడు విడిచిపెట్టడండి. ఆయన కృపామయుడు, కనికర స్వరూపుడు, దయామయుడు. నీ జీవితాన్ని ప్రేమించి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అప్పుడు ధైర్యంగా ఉండండి. ఇంకా మారు మనసు పొందని బిడ్డలు ఉంటే ఇదే రక్షణ దినం. మీ జీవితాన్ని యేసుకి సమర్పించుకొని మీ హృదయంలో క్రీస్తుని అంగీకరిస్తే నిత్య జీవం మీకు, పాప క్షమాపణ మీకు, పరలోక రాజ్యం మీకు ఉంటుంది. ఈరోజు నేను ఒకే ఒక వాగ్దానం చదువుతున్నాను, చూద్దాం. మరి అద్భుతమైన మాట, దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యెహోవా అతని రాజ్యమును స్థిరపరిచి యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుండ్రి, అతని ఐశ్వర్య ఘనతయు మెండుగా కలిగను. ఒక వ్యక్తిని దేవుడు ఘనపరచాలి, ఒక వ్యక్తిని ఆయన యొక్క జీవితాన్ని ఉన్నతంగా ఉంచాలంటే దేవుడు చేసే పని. వింటున్నారండి? ఒక కింగ్నట దేవుడు అలా బ్లెస్ చేశాడట. కారణం ఏంటంటే ఆయన దేవునికి దగ్గరగా కనెక్ట్ అయి ఉన్న వ్యక్తి. అంటే ఏదైనా కానీ యెహోషాపాత్ కింగ్ కదా, రాజు కదా, దేవునితో దగ్గరగా ప్రార్థన చేసేవాడు. చాలా ఏ సమస్య వచ్చినా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కదా, మనం చూస్తాం కదా 20 మనం కొన్ని వచనాలు, కొన్ని అధ్యాయాలు చూస్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి కష్టంలో మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవాలు, ప్రజలని ప్రార్థనలో నడిపించిన అనుభవాలు. రాజుకి ఏంటండి ఇంత ఆశ కదా. దేవుడు ఆయనని ఘనపరిచాడట, దేవుడు ఆయనని ఆశీర్వాదకరంగా ఉంచాడట, దేవుడు ఆయనని ఉన్నతంగా చేశాడట, దేవుడు ఆయనకి ప్రజలని ప్రేరేపించాడట ఆయనకి ఇవ్వటానికి. కొన్నిసార్లు ప్రజలు మనకి సహకరించాలన్నా, ప్రజలు మనకు సహాయం చేయాలన్నా అది దేవుని కృప అండి, దేవుడి ప్రేరేపణ, దేవుని కార్యం. అంటే దేవుడు మనల్ని దీవించాలంటే ఎవరినైనా వాడుకుంటాడు, మనల్ని పైకి తీసుకొని ఎవరినైనా యూజ్ చేసుకుంటాడు. కాబట్టి నిన్ను ఘనపరిచే దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు ఆయన. నిన్ను నీ పేరు మంచి అంటే ఉన్నతంగా తీసుకొని వెళ్ళగలిగే శక్తి దేవునిలో ఉంది. ఎవరితోనూ గొప్పవాడివి కాదు, ఎవరి చేతను గొప్పవాడివి కాదు, గొప్పదానివి కాదు, దేవుని వలనే, దేవుని కృప వలనే. కాబట్టి ఆయన కృప నీకుంటే చాలు. కాబట్టి ఈరోజు నువ్వు నమ్ము, నన్ను ఆశీర్వదిస్తాడు. నేను కూడా ఆ రాజు వలె ప్రార్థనలో ఉంటా, ప్రభు కనెక్ట్ అవుతా, దేవునితో ఉంటా అనే మంచి మనసు కలిగి ప్రార్థన చేసుకో. ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానం. ఐశ్వర్యం, ఘనత, ఖ్యాతి నేను మీకు అనుగ్రహించేదని అంటున్నాడు. అది ఆయన వల్లనే. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. అందరూ దేవుని తట్టు చూడండి. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఉన్నతంగా ఉంచును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, కోర్టు కేసులు, గర్భఫలం లేని స్థితి, అయ్యా ఏ బంధకములను విడిపించయ్యా. ఏ దేశంలో మా ప్రియుల వాగ్దానం వింటున్నా వారు ఉన్న దేశంలో వారు ఏ పరిస్థితులు ఉన్న విడుదలని, విజయాన్ని, సమస్యకి పరిష్కారాన్ని, స్వస్థతని మీరు దయచేసి వారున్న దేశంలో రక్షణ, గొప్ప కార్యాలు చేయండి. మా భారతదేశ ప్రజలందరినీ రక్షించి క్షేమముని, బలముని అనుగ్రహించండి. అయ్యా ఎవరికి కట్లున్న తొలగిపోయి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. అయ్యా ఎవరెవరు రోగములతో ఉన్నారు, యేసు పొందిన గాయములు వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఒక అపోస్తుల మినిస్ట్రీ, జాషువా జనరేషన్ లేపయ్య మా దేశ ప్రజల్లో, క్రైస్తవ సమాజంలో సేవకులు, సంఘాలు, మందిరాలు కట్టబట్టుకు సాయం చేసి కల్వరి పరిచర్ని కూడా ఘనపరిచి దీవించి ఉన్నతంగా ఉంచి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా దేవుడు మనకిచ్చే మంచి అద్భుతమైన దినాలు రాబోతున్న 50 దినాలు ఉపవాస ప్రార్థనలు. ఆగస్టు 28 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, అక్టోబర్ 16 ముగింపు సభ. కాబట్టి 50 దినాలు, ఇది 13వ సంవత్సరం బెల్లంపల్లిలో దేవుని కృప అధికముగా చూపి 50 దినాల్లో ఘనంగా దేవుడు జరిగించబోతున్నాడు. 1 year బైబిల్ కాలేజీ ఆల్రెడీ నడుస్తుంది బెల్లంపల్లి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే రావచ్చు. మీ జీవితాలు, యవ్వన బిడ్డలు ఒక వాక్యములో, ప్రార్థనలో, మంచి ఉపదేశంలో, ఉపవాసములో ప్రభు కొరకు ముందుగా సాగవచ్చు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.